హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను బఠానీ తోటి సలాడ్ చేశాను. చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా చట్పటాగా ఉంటుందన్నమాట. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బఠానీల సీజన్ ఎక్కువగా ఉంటుంది కదండి. బఠానీలు బాగా దొరుకుతూ ఉంటాయి. పచ్చి బఠానీలు, వాటితోటి ఇలా సలాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక కప్పు బఠానీలు అయితే తీసుకుని వాటర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసుకోవాలి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసి వడపోసేసుకోవాలి. కొంచెం ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే సలాడ్ చేసుకుంటే బాగుంటుంది. చలికాలంలో కదా, అందుకని బాగుంటుంది అనమాట. వేడిగా లైట్గా పుల్లగా కారంగా తింటే బాగుంటుంది. ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇందులోకి ఒక అరకప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే పచ్చి ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోయింది. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అవి కూడా చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కొద్దిగా కారం, పచ్చిమిర్చి ఎన్నో వేయలేదు అందుకని కారం వేసాను. అలాగే ఇందులోకి చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ కొద్దిగా వేసుకోవాలి. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇందులోకి ఇంకా మనకి కీరా ముక్కలు ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకుని అప్పటికప్పుడు తింటే టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదండి ఇటువంటి తినడం వల్ల. ఇందులో ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. మనకి ఇష్టమైన కూరలన్నీ కూడా వేసుకుని ఇలా సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంని ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, టేస్టీగా బఠానీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. ఇలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ బఠానీల స్థానంలో మనం పచ్చి శనగలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టి ఉడికించి వేసుకోవచ్చు. లేదంటే పల్లీలు వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఉడకబెట్టి వేసుకుని ఇందులో అన్ని రకాల కూరగాయ ముక్కలతోటి సలాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా తినచ్చండి ఇటువంటిది. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.